మొన్న 15వ తేదీన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ రోజు విశాఖపట్నంలో కొన్ని సంస్థలకు భూములు ఇచ్చారు. అందులో టీసీఎస్ అనే ఐటీ కంపెనీకి భూములు ఇచ్చారు. అలాగే వర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 60 ఎకరాల భూములు ఇచ్చారు. ఇదిగోండి తెలుగుదేశం పార్టీకి భగవద్గీత లాంటి ఈనాడులో రాశారు చూడండి. 16వ తేదీన ఇదిగోండి విశాఖలో కీలక ప్రాజెక్టులు వస్తున్నాయి. యుఆర్ఎస్ఏ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు విశాఖ హిల్ నెంబర్ 3లోని ఐటీ పార్క్ లో 3.5 ఎకరాలు, ఐపీ కాపులపాడులో 56.36 ఎకరాలు కేటాయింపు అని వచ్చింది. సో దీని మీద నిజానికి నేషనల్ మీడియాలో నిన్నటి నుంచి రకరకాల వార్తలు వస్తున్నాయి. సో వీళ్ళకి 60 ఎకరాలు 99 పైసలకి ఇచ్చారు అనేది ఒక ఆరోపణ. టీసీఎస్ కు 99 పైసలకి ఇచ్చినట్టు బయటకు చూపించి అదే ముసుగులో వీళ్ళకి కూడా ఇచ్చేశారా? వీళ్ళకి 60 ఎకరాలు ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటి? ఈ వర్సా క్లస్టర్స్ ఏమీ అంత నమ్మదగిన కంపెనీ కాదు. ఎందుకంటే మీరు ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి వర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అని కొడితే ఆ కంపెనీకి సంబంధించిన ఆ వెబ్సైట్ లో అవి ఓపెన్ అవుతాయి. అంటే ఆ కంపెనీకి అఫీషియల్ వెబ్సైట్ లేదు. ఇదిగోండి యుఆర్ఎస్ఏ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళకి భూములు ఇచ్చింది. ఆ కంపెనీ అడ్రస్, లీగల్ అడ్రస్ ఫ్లాట్ నంబర్ 705 ఎక్టా బైసిల్ హైట్స్, జూబ్లీ గార్డెన్, కొత్తగూడ, శేర్లింగంపల్లి, తెలంగాణ అంట. ఇది ఎప్పుడు వచ్చింది? ఈ కంపెనీ ఎప్పుడు పుట్టింది? ఇదిగోండి 2025 ఫిబ్రవరి 4వ తేదీన పుట్టింది ఈ కంపెనీ. ఎంటిటీ క్రియేటెడ్. అడ్రస్ ఇది. వీళ్ళు ఇచ్చిన అడ్రస్ ప్రకారం వెరిఫై చేస్తే ఇదిగోండి ఎక్టా ప్రైమ్ బేసిల్ హైట్స్ 705 అంటే ఇది. ఈ ఫ్లాట్ ఇది ఒక అపార్ట్మెంట్ లో ఒక చిన్న ఫ్లాట్. వీళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తారంట? 5,640 కోట్లు విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేస్తారంట ఏఐని డెవలప్ చేయడానికి. అంత సాధ్యమేనా? ఈ కంపెనీ క్యాపిటల్ వాల్యూ 10 లక్షలు వీళ్ళు చూపించింది. సో దీనిలో ఉన్న డైరెక్టర్స్ కి ఇద్దరికి కూడా పెద్దగా ప్రొఫైల్ లేదు. హై ప్రొఫైల్ ఏమీ కాదు. వాళ్ళ గతంలో పెద్ద పెద్ద కంపెనీలు నడిపిన చరిత్ర లేదు. కానీ వీళ్ళు 5,000 కోట్లు పెట్టుబడులు పెడతారంటే ఎలా నమ్మాలి? 5,000 కోట్ల పెట్టుబడులతో ఆ ఏఐ డెవలప్ చేస్తారంటే ఎలా నమ్మాలి?